హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర పచ్చడి రెసిపీ చెప్పబోతున్నాను మీతో. గోంగూరని ఉప్పు నీళ్ళతో కడిగి ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో వేయించుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఒక బాణీ తీసుకొని జీలకర్ర, మెంతులు, ధనియాలు నూనె లేకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాణీలో నూనె పోసుకొని ఎండుమిర్చి, ఎల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. అలా వేగిన తర్వాత ఎండుమిర్చిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎల్లిపాయలనేమో కచ్చపక్క దంచి పెట్టుకోవాలి. సో మనకి ఆ ఫ్లేవర్ అనేది పచ్చడిలో తెలుస్తుంది. కట్ చేసిన గోంగూరను నూనెలో బాగా దగ్గరికి అయ్యేలా మూత పెట్టి చేసుకోవాలి, నూనె తేలే వరకు. అలా మంచిగా ఉడికిన గోంగూరను మిక్సీలో వేసి మనం ముందుగా దంచుకున్న పౌడర్లను సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆయిల్ వేసి బాణీలో పోపు వేసుకొని అది గోంగూరలో మిక్స్ చేసుకొని మంచిగా చేతితో మిక్స్ చేస్తే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అలానే మనం కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయల ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. సో ఇక్కడ మంచి గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి. ఇది బాగా 4 to 5 months వరకు పాడవకుండా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.